అండి. సో నేను రౌట్ 53లో నేను ఏం చేశాను, నేను డిఎన్ఎస్ మేనేజ్మెంట్ ఎలా చేస్తాం, డిఫరెంట్ రికార్డ్స్ ఏంటి, మొత్తం రికార్డ్స్ అన్ని ఎలా ఎలా మేనేజ్ చేస్తాం మొత్తం అన్ని చూపించాం మనం, రైట్? దాంతో పాటుగా ఈ డిఎన్ఎస్ ఇంకా ఏం చేస్తుంది, ట్రాఫిక్ మేనేజ్మెంట్, అవైలబిలిటీ మానిటరింగ్ అండ్ డొమైన్ రిజిస్ట్రేషన్. ఈ డొమైన్ రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో దీని గురించి మాట్లాడదాం అని చెప్పి ఇప్పుడు నేను మాట్లాడుతానండి. సో ద పాయింట్ ఈస్, మనం గోడాడీ సైట్ లోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటున్నాం, అక్కడ డొమైన్ ఇచ్చింది దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కాల్ చేసుకుంటున్నాం. ఓకే, అది ఎందుకు చేస్తున్నాం అనేది అంటే, ఏడబ్ల్యూఎస్ లో అన్ని సర్వీసులు ఉన్నాయి మనకి. we need not to rely on outer it's like third party tools. బయట టూల్స్ మనం ఎక్కడ కూడా ఇచ్చేసుకోకలే, ఇక్కడే మనం డొమైన్ క్రియేట్ చేసుకోవచ్చు. నేను చూపించిన మీకు డివిఎస్ అంటే ఓకే డాట్ ఇన్ఫో అనేది, ఇదిగో చూడండి ఇక్కడ ఇన్ఫో, ఇక్కడే క్రియేట్ చేసుకోవచ్చు. కానీ ఏడబ్ల్యూఎస్ లో కాస్టింగ్ ఎక్కువ అండి, చూడండి $71. ఓకే, అయ్యో ఇప్పుడు డాట్ అయ్యో కానీ డాట్ ఇన్ఫో కానీ $23. నేను ఇప్పుడు .com సైట్ కానీ రిజిస్టర్ చేసి $13 పడుతుంది. సో ఇక్కడ కాస్ట్ ఎఫెక్టివ్నెస్ తో ఐ మీన్ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల మనం గోడాడీ లాంటి ప్లాట్ఫామ్స్ యూస్ చేస్తున్నాం. అంతేగాని ఇక్కడ చేయకూడదని కాదు, ఇది ఒక్కటి చెప్దాం, నేను ఇది మర్చిపోయాను నిన్న చెప్పడం మీకు క్లాస్ లో, అందుకని నేను ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాను. ఓకేనా అండి? సో సో రౌట్ 53లో మనం మీకు డాక్యుమెంట్ లో చెప్పాను కదా, ఇట్ హాస్ బీన్ యూస్ ఫర్ డిఫరెంట్ వేరియస్ వర్క్. లోడ్ బ్యాలెన్సర్ లో యూస్ చేస్తాం, హెల్త్ చెక్స్ చేస్తాం, డిఎన్ఎస్ రిజిస్ట్రేషన్స్ చేసుకుంటాం. ఆ డిఎన్ఎస్ రిజిస్ట్రేషన్ పాయింటే ఇక్కడ చెప్పదలుచుకున్నాను నేను, అది నేను మర్చిపోయాను అంతే. ఓకే, సో అది ఇక్కడ చేసుకుంటాం బేసిక్ గా. సో ఎవరైనా ఎందుకు మన గోడాడీకి ఎందుకు వెళ్ళాలి అని అడిగితే, ఇట్స్ లైక్ మన దగ్గర కంఫర్టబుల్ గా రిసోర్సెస్ ఉండి అడిక్వేట్ అమౌంట్ ఉంటే ఐ థింక్ వీ కెన్ క్రియేట్ ద డొమైన్స్ హియర్ ఇట్ సెల్ఫ్. మనం బయటకు కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. సో చూడండి, మీరు అంటే బయట మన తెలుసుకోవడానికి ఇన్ఫర్మేషన్ కోసం చూడండి, అసలు .com అయితే $13 పడుతుంది. ఓకే, .co.uk $9 పడుతుంది. ఓకే, అలాగే సో మీరు రిజిస్టర్ చేసుకున్న డొమైన్ కి based on these rates you can go ahead and create the corresponding sites అన్నమాట. అది ఇప్పుడు ఫర్ సపోజ్ code.in చూసాను అనుకోండి, అయ్యని ఇస్తే వస్తుందా, రావట్లే. డాట్ ఇన్ తక్కువ పడుతుంది .com కన్నా. చూపిద్దాం అని అనుకున్నాను, .in ఎక్కడ కనిపించట్లేదు. ఇదిగోనండి $15 పడుతుంది. .com ఎంత పడుతుంది, 13 పడుతుంది. ఇట్స్ లైక్ ఐ థింక్ యూ కెన్ గో విత్ .com ఇఫ్ రిక్వైర్డ్. ఓకేనండి, జస్ట్ క్యాజువల్ గా చెప్పడానికి ఇది డీటెయిల్స్. ఓకే, సో ఇవాళ క్లాస్కి వస్తే వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ నాట్ గో విత్ మచ్ డీపర్ కాన్సెప్ట్స్. యాక్చువల్ గా నేను ఆటో స్కేలింగ్ స్టార్ట్ చేయాలి, ఐ విల్ స్టార్ట్ ఇట్ టుమారో. నేను ఇందాక చెప్పినట్టు వాట్ ఐ విల్ డూ ఇస్ ఐ విల్ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ సిఐడిఆర్ కాన్సెప్ట్. సిఐడిఆర్ ఇది మీకు ఎక్కడ వస్తుంది, మనం VPCలో అవి క్రియేట్ చేసినప్పుడు మీకు శాంపుల్ గా చూపిస్తాను చూడండి. VPC, ఓకే, VPC నేను ఒక VPC ఉంది, ఇప్పుడు నేను క్రియేట్ చేశాను, ఇక్కడ ఏం లేదు, క్రియేట్ VPC అన్నాను. ఓకే, ఇక్కడ VPC ఓన్లీ సెలెక్ట్ చేసుకుని దీనికి పేరు పెట్టాను, సార్ సపోజ్ VPC. ఓకే, అన్న తర్వాత ఇక్కడ చూడండి సిఐడిఆర్ అన్నాను నేను. మేమేదో ఇక్కడ రెఫరెన్స్ కి ఇచ్చేసినట్టు 10.0.0.0/16 అని చెప్పి ఇచ్చేస్తున్నాను నేను, లేకపోతే వాడు ఎగ్జాంపుల్ ఇచ్చా 24 అని 24 ఇచ్చేస్తాను. కానీ ఇవన్నీ ఏంటి, ఇది తెలియాలి కదా మీకు. సో ఈ కాన్సెప్ట్ యాక్చువల్లీ చెప్తున్నా కదా, ఇది చిన్న కాన్సెప్ట్, తర్వాత చెప్దాం అనుకున్నాను సింపుల్ గా. బట్ సిన్స్ ఇవాళ పెద్ద లోడ్ లేదు కాబట్టి ఆటో స్కేలింగ్ రేపు స్టార్ట్ చేస్తాను కాబట్టి ఐ డీల్ విత్ దిస్ అండ్ కంప్లీట్ దిస్ టుడే. ఓకే, సో దీన్ని నేను మళ్ళీ ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి, అంటే దీని కాన్సెప్ట్ ని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కన్నా మీకు అప్లికబిలిటీని డైరెక్ట్ గా చూపించేస్తాను, మీకు చాలా ఈజీగా ఉంటుంది ఇలా డివైస్ చేసుకోవడం. సో మీరు ఎప్పుడైనా సరే VPC క్రియేట్ చేసుకుని, ఓకే, దానికి ఒక CIDR రేంజ్ ఇచ్చుకోవాలి. ఓకే, ఆ తర్వాత దాంట్లో కరెస్పాండింగ్ సబ్నెట్స్ క్రియేట్ చేసినప్పుడు చూడండి, మీరు ఏం చేస్తారు, ఈ VPC ఏదైతే క్రియేట్ చేశారో దాని లోపల ఉండే ఇట్స్ లైక్ ఇక్కడ నేను కనుక మీకు ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఫర్ సపోజ్ ఐ విల్ గో టు దిస్ సైట్. ఓకే, ఐ విల్ గో టు దిస్ సైట్ అండ్ ఐ విల్ ఓపెన్ దిస్. ఓకే, సో నేను ఇది ఓపెన్ చేశానండి. ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే, ఇక్కడ చూడండి, ఇట్స్ లైక్ CIDR టు IPv4 కన్వర్షన్. అంటే మీరు CIDR వాల్యూస్ ఏవైతే ఇస్తున్నారో దాన్ని నేను క్యాలిక్యులేట్ చేస్తాను. ఫర్ సపోజ్ చూడండి, ఇలా నేను ఒక వాల్యూ ఇచ్చా 10.00, నేను ఇచ్చిన వాల్యూ ఎంత 24. సో లెట్ స్టార్ట్ విత్ 16 అండి, ఎందుకంటే మీకు VPCకి 16 ఇస్తున్నా కదా. చూడండి, సో నాకు ఈ అవుట్పుట్ జనరేట్ చేసింది అది, రైట్. నేను ఏం చేస్తా, ఈ రిజల్ట్ మొత్తాన్ని తీసుకుని ఈ నోట్ ప్యాడ్ లో పెట్టుకున్నా, అంతే, ఏం చేసింది లేదు. సో ఈ VPCకి మనం బై డిఫాల్ట్ గా అసైన్ చేసేది, అంటే ఇప్పటిదాకా మనం డెమోలో అసైన్ చేసింది ఈ సిఐడిఆర్ అంటే క్లాస్లెస్ ఇంటర్ డొమైన్ రౌటింగ్ అంటారండి. ఓకే, సో దీని రేంజ్ ఇది, దీని నెట్ మాస్క్ ఇది. ఓకే, ఇప్పుడు మీకు వచ్చిన డేటాలో మీరు ఈ మొత్తం చూసుకోగలరు, మీకు మూడు కాంపోనెంట్లు. ఫస్ట్ IP ఏంటి, ఓకే, ఈ CIDR రేంజ్ కి ఫస్ట్ IP ఏంటి, లాస్ట్ IP ఏంటి.
ఓకే, ఈ రెండు చూసుకోవాలి. ఎన్ని టోటల్ హోస్ట్లు అంటే ఏం లేదండి, ఐపీ అడ్రసెస్ అండి. అంటే ఇది ఏం చేస్తుందంటే ఇట్ విల్ డిఫైన్ ద రేంజ్ ఆఫ్ ఐపీస్ విచ్ యూ కెన్ అసైన్ టు ఆల్ ద సర్వర్స్ ఇన్ విపిసి. సో ఈ సిఐడిఆర్ ఏం చేస్తుందంటే మీకు ఒక ఒక మీకు ఒక టూల్ కింద అనమాట. ఇది టూల్ అంటే ఇన్ ద సెన్స్ మీకు ఈ రేంజ్ లో, అంటే ఇప్పుడు మీ ఐపీ అడ్రస్ 10.0.0.0/16 అన్నాను. 16 సబ్నెట్ మాస్క్ అంటామండి. ఓకే, ఈ సబ్నెట్ మాస్క్ ని ఇది ఏం చేస్తుందంటే ఇలా డిఫైన్ చేస్తుంది, దానికి ఎన్ని ఐపీలు వస్తాయి అని చెప్పడానికి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇక్కడ కింద రాశానే నేను, ఏమైంది, యా ఇక్కడ ఇదిగో 10 ఫస్ట్ దండి 10.0.0.0 నుంచి 10.0.255.255. అంటే ఇదిగో నేను ఇదే ఇక్కడ రాశానండి కింద. ఆ తర్వాత లాస్ట్ ఐపీ రాశాను అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ హోస్ట్ రాశాను. ఓకే, ఫస్ట్ లైన్ లో ఇక్కడ చూడండి. సో నేను ఇలా డినోట్ చేస్తే ఎలాగా, ఇలా కనుక నేను డినోట్ చేస్తే దాంట్లో ఎన్ని ఐపీలు ఉన్నాయట, 65,536 ఐపీస్ ఉన్నాయట. ఓకే, దాని ఫస్ట్ ఐపీ 10.0.0.0, దాని లాస్ట్ ఐపీ 10.0.255.255. అంటే ఇది మీరు విపిసికి మ్యాప్ చేసుకుంటున్నారు. అంటే ఒక విపిసిలో మీరు ఇన్ని ఐపీలు హోస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని ఐపీల్లో మీరు 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 మీకున్న ఒక్కొక్క రిసోర్స్ కి మీరు మీరు మీకు ఎన్ని ఐపీలు కావాలో అన్ని ఇచ్చుకుంటూ వెళ్ళచ్చు. సో మీ దగ్గర ఒక 600 సర్వర్లు ఉన్నాయి. ఈ 600 సర్వర్లకి ఈ ఈ ఈ విపిసి లోపలే మీరు 600 సర్వర్లకి ఐపీలు ఇస్తారు. ఇప్పుడు ఫర్ సపోజ్ 10.0.1.0 అన్నాను, అది ఇట్ విల్ ఫాల్ అండర్ ద కేటగిరీ ఆఫ్ విపిసి ఓన్లీ. ఎందుకంటే చూడండి, అది 255, ఇక్కడ 1 నుంచి మొదలుకొని 255 దాకానండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 0 to 255 అన్నాను నేను. అంటే ఇక్కడ 1 వచ్చినా సరే ఇట్ ఫాల్స్ అండర్ ద కేటగిరీ ఆఫ్ ద విపిసి. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటానంటే ఇఫ్ ఐ గో, ఇప్పుడు ఇది విపిసి రేంజ్ డిఫైన్ చేశారు. అంటే విపిసి అంటే ఏం చెప్పాను మీకు, ఒక ప్రైవేట్ బ్లాక్ అనమాట. మనకి కంప్లీట్ గా మన నెట్వర్క్ లో ఒక ప్రైవేట్ బ్లాక్, దాని లోపల ఉన్న రిసోర్సులు అన్ని ఆటోమేటిక్ గా ఒకదానితో కూడా మాట్లాడుకుంటాయి. దానికి కావాల్సిన ఐపీ, సో ఎలా మాట్లాడుకోవాలి, ఏదైనా రిసోర్స్ మాట్లాడుకోవాలంటే ఐపీ అడ్రస్లు కావాలి కదా. ఆ ఐపీ అడ్రస్లు డిఫైన్ చేయడానికి ఇచ్చిన బ్లాక్ సిఐడిఆర్, దాంట్లో ఎన్ని ఐపీస్ ఉన్నాయనేది ఇది, దాని ఫస్ట్ ఐపీ ఏంటి, దాని సెకండ్, దాని లాస్ట్ ఐపీ ఏంటి, అంతే. సో ఈ రేంజ్ మధ్యలో మనం ఐపీలు వాడుకుంటామని చెప్పడం. క్లియరా అండి? విపిసి సిఐడిఆర్. ఓకే, ఇప్పుడు సబ్నెట్ సిఐడిఆర్ లోకి వస్తా. అంటే విపిసి లోపలే కదా మనకి సబ్నెట్లు ఉండేది. మనకి విపిసి లోపలే మనం సబ్నెట్లు ఎస్టాబ్లిష్ చేస్తాం. అది పబ్లిక్ కానివ్వండి, ప్రైవేట్ కానివ్వండి, మీకు చూపించాను మొన్న నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసినప్పుడు, రైట్? సో ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బీయింగ్ ఏ ప్రైవేట్ ఆర్ పబ్లిక్, ఇప్పుడు నాకు మల్టిపుల్ సబ్నెట్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, సో ఒకదాని సబ్నెట్ రేంజ్ నేను 10.0.0.1, అదే సారీ 10.0.10/24 ఇచ్చా. సెకండ్ దాన్ని 10.0.20/24 ఇచ్చా. ఇక్కడ నేను వెనక్కి వస్తా చూడండి, నేను మళ్ళీ సైట్కి వచ్చి, ఇక్కడ ఉందా, సారీ, యా, ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే 1/16 అని ఇచ్చా. అంటే ఏంటి, నేను ఒక సబ్నెట్ లో నాకు ఎన్ని ఐపీలు కావాలనేది నేను చెప్తున్నాను మీకు. దానికి నేను ఇచ్చేస్తే మళ్ళీ క్యాల్కులేట్ చేస్తే నేను ఇదే రిజల్ట్ ని నేను నోట్ ప్యాడ్ లో పెట్టా సెకండ్ కాలం లో. ఇదిగో, సో దీనికి మనకి ఈ వాల్యూ వచ్చింది. అంటే ఏంటి, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఐపీ 10.0.10 నేను అదే రాశా కింద చూడండి, 10.0.10. ఓకే, లాస్ట్ ఐపీ వచ్చి 10.0.1.255, 10.0.2.155. అంటే మధ్యలో ఎన్ని ఉన్నాయి మీకు, 0 నుంచి 255 దాకా ఉన్నాయండి. అంటే 256 ఐపీస్ ఉన్నాయి. అంటే మీకు ఈ ఫస్ట్ సబ్నెట్ లో, ఓకే, మీరు 256 ఐపీస్ పెట్టుకున్నారు. ఈ 256 ఐపీస్ అవుట్ ఆఫ్ 65,536 తీసుకుంటుందండి. ఓకే, అలాగే సెకండ్, ఇప్పుడు నేను మళ్ళీ మార్చాను నేను. ఓకే, ఇది 1.0 పెట్టా, 2.0 పెట్టా. సో ఇది 2 నుంచి 0, ఈ 2 నుంచి 255. ఓకే, సో మీరు ఏంటి అంటే ఇప్పుడు మీరు సబ్నెట్లు, ఇప్పుడు మీరు మెషిన్స్ అవి క్రియేట్ చేస్తారు. అలాగే లాస్ట్ దండి, ఇక్కడ చూడండి 2.0/20 అని ఇచ్చాను. చూడండి, 20 అని ఇచ్చాను. 20 అని చేస్తే ఏం చేసింది, ఫస్ట్ ఐపీ ఇక్కడ 24 ఇచ్చాను నేను. అప్పుడు ఫస్ట్ ఐపీ 0.2.0 తీసుకుంది. ఇక్కడ ఫస్ట్ ఐపీ 10.0.0 తీసుకుంది. బట్ లాస్ట్ ఐపీ చూడండి మారిపోయిందా లేదా. దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ క్యాలిక్యులేటెడ్. అంటే మీరు ఇక్కడ ఈ సబ్నెట్ లో, అంటే ఇంకో సబ్నెట్ కనుక మీరు, ఇవి ఇమాజినరీ సబ్నెట్స్ అని అన్నానండి, జస్ట్ ఫర్ నేమ్ సేక్ అంతే. అంటే ఫస్ట్ సబ్నెట్, సెకండ్ సబ్నెట్, ఇది థర్డ్ సబ్నెట్.
థర్డ్ సబ్నెట్ లో కనుక రేంజ్ కనుక నేను ఇది ఇస్తే దాంట్లో నాకు ఉండే వాల్యూస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉంటాయి. అంటే నాకు మళ్ళీ 256 ఐపీసే వస్తాయి. ఈ 256 ఐపీస్ మళ్ళీ ఎక్కడ తీసుకుంటుంది? ఈ 65,536 లోపలే తీసుకుంటుంది. ఎందుకంటే ద సబ్నెట్స్ ఆర్ పార్ట్ ఆఫ్ ద విపిసి. ఓకే, సో ఇప్పుడు లాస్ట్ లో చూడండి, ఇక్కడ ఎప్పుడైతే /20 అని ఇచ్చానో ఇక్కడ నంబర్ ఆఫ్ ఐపీస్ పెరిగిపోయాయి. అంటే ఇక్కడ 0.0.0 నుంచి 0.15.255కి వెళ్ళిపోయాను నేను. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ఐపీస్ పెరిగిపోయాయి. ఇక్కడ చూడండి, టోటల్ హోస్ట్ ఇస్ 4026 అంటున్నాడు. అంటే మీరు ఈ సబ్నెట్ లో యూ కెన్ హోస్ట్ సమ్వేర్ అరౌండ్ 4096 ఐపీస్ మీరు హోస్ట్ చేయగలరు. ఇక్కడ 256 ఐపీస్ హోస్ట్ చేయగలరు, ఇక్కడ 256 ఐపీస్ హోస్ట్ చేయగలరు. మీరు ఇవన్నీ యూటిలైజ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఇది ఏమవుతూ ఉంటుంది? విపిసిలో ఉండే ఐపీఎల్ రేంజ్ తగ్గిస్తూ ఉంటుంది. అంటే 65,000 లో మీరు ఆల్రెడీ ఇక్కడ 4,500 వరకు మీరు వాడేసుకున్నారు. సో అంటే ఇంకా మీకు 60,000 పెండింగ్ ఉంటాయి బ్యాలెన్స్. మీకు రఫ్ గా చెప్తున్నాను ఎస్టిమేషన్, అంతే, ఎగ్జాక్ట్ గా తీసుకోకండి. ఓకే, సో దాట్ ఈస్ హౌ వి డిఫైన్ ద ఐపీస్ అనమాట. ఇది ఒక సిఐడిఆర్ కాన్సెప్ట్ చెప్దాం అనుకున్నాను నేను. ఇది చాలా సింపుల్, కానీ మనకి ఏంటంటే మనకి అది ఇక్కడ నేను ఏదో ఇచ్చేస్తాను, నేను మీకు 10.0.0.0/16 అని ఇచ్చేసాను. మీకు తెలియదు, నేను ఏదో ఇచ్చేసాను, మీరు వాడేసుకుంటున్నారు. ఓకే, మీరు కూడా అది బండ గుర్తులా చేసేసుకుని మీరు ముందుకు వెళ్ళిపోతారు. అది కాదండి అక్కడ కావాల్సింది. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే నాకు 65,000 ఐపీస్ కావాలరా బాబు నా విపిసిలో డిఫైన్ చేస్తున్నాను. క్లియర్? యా, ఇప్పుడు నేను క్రియేట్ విపిసి చేస్తాను చూడండి. ఇప్పుడు నేను క్రియేట్ విపిసి చేసి ఇప్పుడు సబ్నెట్ క్రియేట్ చేస్తాను ఒకటి చూడండి. మీకు శాంపుల్ చూపించేస్తాను. ఇక్కడ చూడండి, విపిసిస్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ 60 ఇక్కడ ఇచ్చిన తర్వాత ఐ థింక్ ఇట్ విల్ షో సమ్వేర్ ద నంబర్ ఆఫ్ ఐపీస్. సరే చూద్దామండి. విపిసి సబ్నెట్ వచ్చాను నేను. ఇప్పుడు నేను ఈ డిఫాల్ట్ విపిసి సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ చూడండి, ఇప్పుడు అసోసియేటెడ్ ఇది కాబట్టి నేను ఏం చేయాలట, నేను ఇప్పుడు ఇది యాక్చువల్గా నేను మీకు sub1 అని ఇస్తానండి. అవైలబిలిటీ జోన్ ఎనీథింగ్ యూ కెన్ గివ్ ఇట్. ఓకే, నేను మీకు ఇప్పుడు డెమాన్స్ట్రేషన్ లో ఏం చేస్తానంటే ఈ IPv4 బ్లాక్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు ఏం చెప్పాను నేను, నా ఐపీస్ ఇప్పుడు మీకు ఇక్కడ డిఫైన్ చేసింది. ఇప్పుడు నేను IPv4 సిఐడిఆర్ బ్లాక్ అన్నాను, అంతా బానే ఉంది. ఇక్కడ వాడు ఎగ్జాంపుల్ కూడా చూపిస్తున్నాడు 10.0.0.24 ఇచ్చేస్తే సరిపోతుందని. కానీ ఇందాక అక్కడ కూడా అదే చూపించిందిగా. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ 10.0.0.0/16 అని ఇచ్చాను అనుకోండి, చూడండి అది ఏమంటుందో. ఓ, తీసేసుకుంది. ఓకే, 60 మొత్తం అని ఎలకేట్ చేసేసుకుంది. అమ్మో, ఒక్క నిమిషం ఉంటాయండి, డిలీట్ చేసేస్తాను, ఇలా వర్క్ అవ్వకూడదు ఇది. మొత్తం విపిసిలో ఐపీస్ అన్ని ఎలకేట్ చేసేసుకుంది. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఐ గో టు క్రియేట్ సబ్నెట్ అండ్ ఐ సే సబ్నెట్ 1. ఓకే, అవైలబిలిటీ జోన్ మీరు ఏదైనా ఇచ్చుకోండి. ఐ సే ఈస్ట్ టు. అండ్ ఇప్పుడు నేను వాట్ ఐ డూ ఇస్ ఐ గివ్ ద బౌండరీ అవుట్ సైడ్. ఇప్పుడు నేను ఏం చెప్పా, మన విపిసి అంతా ఇదని చెప్పా. అంటే వీటిల్లో కాకుండా నేను మార్చిస్తా ఐపీ. ఫర్ సపోజ్ ఇక్కడ 10.0.15.255 ఉంది కదా, ఈ వాల్యూ తీసుకుని దీని లోపల అంటే ఈ రేంజ్ లో కాకుండా నేను ఏం చేస్తానంటే ఒక్క నిమిషం అండి, యాక్చువల్లీ నేను తీసుకోవాల్సింది ఇది, ఇలా తీసుకోవాలి. ఓకే, యా, ఐపీ రేంజ్ ఇవ్వాలి కదా మనం. నేను దీన్ని 1 అని ఇస్తానండి. ఓకే, నేను మార్చాను. అంటే ఇప్పుడు నేను ఇప్పుడు ఈ రేంజ్ కనుక ఇస్తే ఇట్ ఈస్ బౌండెడ్ బై ద విపిసి సిఐడిఆర్ మాస్క్. నేను ఇప్పుడు రేంజ్ కనుక ఇచ్చాను అనుకోండి, దీంట్లో ఉన్న ఐపీస్ ఫస్ట్ ఐపీ లాస్ట్ ఐపీ మీకు విపిసి లోపలే ఉన్నాయి. కాబట్టి వీటి లోపల ఈ రేంజ్ ఏదైతే ఉందో ఈ రేంజ్ లోపలే ఉన్నాయి. ఇవి దాటి నేను ముందుకెళ్తే ఏమవుతుందో చూడండి అదిగో, సిఐడిఆర్ అడ్రస్ ఈజ్ నాట్ విత్ ఇన్ ద సిఐడిఆర్ అడ్రస్ ఫర్ ఏపీసీ, అది సారీ విపిసి. అర్థమైందా అండి? ఇప్పుడు మీకు అర్థమైందా మనం ఎలా డివైస్ చేసుకుంటాం అనేది? మీరు ఈ సైట్కి వెళ్ళండి, జస్ట్ మీకు సింపుల్ గా చెప్తా. ఈ సైట్ దగ్గర పెట్టుకోండి, నేను మీకు ఇస్తాను డాక్యుమెంటేషన్ లాగో. ఓకే, ఈ సైట్ లోకి వెళ్దాం. మీకు కావాల్సిన రేంజ్ ఏంటి? 10.0.0.0/16 అన్నారు. ఓకే, క్యాల్కులేట్ అయిపోయింది. ఓకే, మీరు ఫస్ట్ ఐపీ లాస్ట్ ఐపీ పక్కన పెట్టుకుంటారు. ఫస్ట్ ఐపీ తీసుకున్నారు, లాస్ట్ ఐపీ పక్కన పెట్టుకున్నారు. ఎప్పుడు దీంట్లోనండి మనకి ఏంటంటే ఈ లాస్ట్ ఐపీ అండ్ ఫస్ట్ ఐపీ ఎప్పుడు ఎక్కడ వాడకూడదండి, దేనికి అసైన్ చేయకూడదు. ఓకే, అది మీరు గుర్తుంచుకోండి. యాక్చువల్లీ 0, 1, 2, 3, 4 అంటే 10.0.0.0
లాస్ట్ డిజిట్ ఏదైతే ఉందో .1, .2, .3, .4 ఈ 4 వదిలేయండి. అండ్ ఈ లాస్ట్ ఐపీ వదిలేసేయండి. ఇది వదిలేసి మిగతా మధ్యలో ఉన్నవన్నీ మీరు వాడుకోవచ్చు. అది ఎందుకు ఏమిటనేది నేను తర్వాత చెప్తానండి. ఇప్పుడు వద్దది. ఓకే. సో మీరు బై డిఫాల్ట్ మీరు గుర్తుంచుకోండి. ఫస్ట్ 5 ఐపీస్ వదిలేసేయండి. ఈ ఫస్ట్ డిజిట్ ఏదైతే ఉందో దీంట్లో ఫస్ట్ 0, 1, 2, 3, 4, 5 సారీ 4 దాకా వదిలేసి అండ్ ద లాస్ట్ ఐపీ ఇన్ ఎనీ రేంజ్. మీరు ఇది వదిలేసి మిగతా అన్ని వాడుకోవచ్చు. అది ఏంటనేది తర్వాత చెప్తాను. బట్ దీనికన్నా ముందు ఇఫ్ ఐ గో బ్యాక్, ఇప్పుడు మీకు ఏం చూపించదలుచుకున్నానంటే ఇందాక ఇక్కడ నేను ఇక్కడ రేంజ్ మార్చేశాను. ఇప్పుడు కనుక మనం ఇప్పుడు మీకు అర్థమై ఉండాలి బేసిక్ గా మన IPv4 రేంజ్ ఎలా ఇవ్వాలి. నేను ఏదో ప్రతిసారి ఇస్తున్నా కదా అని ఇదే ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతే కుదరదు. మీకు ఇప్పుడు ఇక్కడ వేరేగా ఇచ్చుకోవచ్చు. మీరు 0 ఇచ్చుకొని ఇక్కడ 0.2లో 200 ఇచ్చారనుకోండి, ఈ రేంజ్ లోపలికి వస్తుందా చూడండి. ఇదిగో 2.200 అన్నాను, అదే కదా తీసుకున్నది. యా చూడండి 255 దాకా ఉంది. నాకు నేను తీసుకోవచ్చా ఇప్పుడు? చూడండి మీరే తెలుస్తుంది. క్రియేట్ సబ్నెట్ అయిపోయింది. ఎందుకు వచ్చింది ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇందాక మీకు చూపించింది. సో /20 అని ఎప్పుడైతే ఇచ్చానో మీకు 4096 ఐపీస్ క్రియేట్ అవుతాయని చెప్పాను నేను. 15.255 ఇక్కడ నేను లాస్ట్ తీసుకున్నట్టున్నాను. యా ఇదే కదా, ఈ రేంజ్ లో స్టార్టింగ్ ఐపీ ఇది, ఎండింగ్ ఐపీ ఇది. సో ఇప్పుడు నేను వాల్యూ ఏమి ఇచ్చాను? నేను 0 ఇచ్చానా, 220.2 ఇచ్చానా, 0 ఇచ్చేసానా? ఓకే ఓకే ఓకే, ఎనీవే నో ప్రాబ్లం. సో ఇక్కడ కూడా చూడండి, నేను ఎప్పుడైతే /20 ఇచ్చానో మనకి 4096 ఐపీస్ రావాలి, రైట్? ఇక్కడ అవైలబుల్ ఐపీస్ ఎన్ని చూపిస్తోంది? 4091. ఇందాక మీకు ఏం చెప్పాను నేను? 0, 1, 2, 3, 4 వదిలేసి లాస్ట్ ఐపీ వదిలేయాలి అన్నాను. అంటే అవైలబుల్ ఐపీస్ ఎన్ని? 5 వదిలేసాం. 4091 టాలీ అయిందా? సో ఇప్పుడు ఈ సబ్నెట్ మాస్క్ లో మీరు 4091 సర్వర్స్, అంటే సర్వర్స్ అని అనకూడదండి, బేసిక్ గా ఐపీ అడ్రస్ మీకు ఉన్నాయి. వాటికి కావాల్సిన రిసోర్సెస్ మీరు అసైన్ చేసుకోవచ్చు అని చెప్పడం. క్లియరా అండి? యా. సో ఇది ఒక్కటే చెప్దాం అనుకున్నాను ఇవాళ. ఐ థింక్ ఐ విల్ వైండ్ అప్ ద సెషన్ ఫర్ టుడే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే చెప్పండి. దీంట్లో చాలా సింపుల్ టాపిక్ అండి, కానీ కన్ఫ్యూజింగ్, అంటే చాలా మందికి అర్థం కాదు ఇది. అందుకని ఇప్పుడు నేను ఇవి ఒక్కొక్కటి ఆబ్జెక్ట్స్ అంటారండి బేసిక్ గా. వీటిని అన్నిటి డిఫైన్ చేయొచ్చు నేను. ఇది ఎలా వస్తాయి ఏంటి అనేది మొత్తం డిఫైన్ చేయొచ్చు, కానీ అప్లికబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. మీరు ఎలా డిజైన్ చేసుకుంటున్నారో తెలుసుకోండి చాలు.